మొదటిసారి కూడా ప్రధాని చేతుల మీదుగానే అమరావతి శంకుస్థాపన జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆయన చేతుల మీదుగానే మళ్ళీ స్టార్ట్ అవబోతోంది. సో ఏపీ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఫస్ట్ టైం మీరే గవర్నమెంట్ లో వచ్చారు, అప్పుడు కూడా చాలా మంచి రాజధాని ఏపీ ప్రజలు కోరుకున్నారు, బట్ జరగలేదు. సో ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీ ప్రజలు? రాజధాని ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజధాని ఇవాళ అన్ని చూసాం. ఇప్పుడు తమిళనాడుకి ఒక రాజధాని చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది. అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ వల్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మరి ఆ రోజున విజన్ 2020 అంటే చాలా మంది కూడా అభినందించారు. వాళ్ళవన్నీ కూడా అద్భుతంగా ఆ రాష్ట్రానికి రెవెన్యూస్ తీసుకొస్తా ఉన్నాయి. డెఫినెట్ గా ఈ ఫాస్టెస్ట్ మూమెంట్ ఇప్పుడు, ఎందుకంటే బాబు గారు ఐడియాలజీ అంతా కూడా చూస్తాం. ఇప్పుడు క్వాంటమ్ సిటీ కానీ ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ వ్యాలీ కింద ఈ ప్రాంతాన్ని అమరావతిలో చేయబోతున్నారు. అంటే ప్రపంచానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక కేంద్రంగా ఇక్కడ రాబోతుంది. ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో మనం వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్ గా అప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గారు చేసినప్పుడు ప్లానింగ్ గానీ ఇవన్నీ కూడా కొద్దిగా మనకు టైం పట్టినాయి. ఈలో అపోజిషన్ గా వాళ్ళు చేయాల్సినటువంటి ఎన్జిటిలో కేసులు వేయించడం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని కూడా పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఫౌండేషన్ లెవెల్లో చాలా వరకు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా కొంత మనం సర్వే చేసుకుని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ అమరావతి నిర్మాణాన్ని ఎవరు తరం కాదు, ఎవరు కూడా ఆపలేరు. డెఫినెట్ గా ఇది అద్భుతమైన నగరంగా నెక్స్ట్ కాబోతా ఉందండి. రవీందర్ గారు, ఇప్పటికీ కూడా ఏపీలో స్టూడెంట్స్ చదువులు అయిపోయిన తర్వాత తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ కు వస్తున్నారు, లేకపోతే బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు. ఇక ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇక ఏపీలోనే హ్యాపీగా జాబ్స్ చేసుకుని సెటిల్ అవ్వచ్చా? ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఒక హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గా ఆయన చేస్తున్నటువంటి కృషి ఇవాళ అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరి ఆ రోజునే మరి చూసాం. ఇవాళ నిట్ గాని అక్కడ అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ వచ్చినటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతంగా, కనీసం వాళ్ళకి అప్రోచ్ రోడ్లు కూడా ఇవ్వకుండా మరి ఆ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు. అట్లాగే అక్కడ ఎయిమ్స్ వచ్చింది మనకి. అట్లాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇవాళ టీసీఎస్ కానీ ఇలాంటి సంస్థలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి రావడం వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా అన్ని ప్రాంతాల్లో సమానంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అన్ని ఏరియాస్ కూడా ఇవాళ అటు ఐటీ రంగంలో చూసుకుంటే విశాఖపట్నం కానీ అట్లాగే ఇటు పారిశ్రామిక వాడలుగా, అలాగే మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు బనకచెర్ల, పోలవరం ఏదైతే ఇరిగేషన్ కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా ఒక మంచి రూపం ఆంధ్ర రాష్ట్రానికి ఈ అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దానికోసమే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. డెఫినెట్ గా అన్ని రాష్ట్రానికి సమానంగా డెవలప్ కాబోతుంది. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏపీ ప్రజలు, మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్ లో వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ ప్రజలందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే డెఫినెట్ గా బాబు మా కోసం హైదరాబాద్ లాంటి క్యాపిటల్ కడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అది జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరున్నారు గవర్నమెంట్ లో, ఈసారి ఏపీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది జరగబోతుందా అంటే ఏం చెప్తారు? హలో, ఎస్ రవీందర్ గారు, వినిపిస్తుందా? కొద్దిగా సరిగ్గా వాయిస్ క్లారిటీగా లేదండి, ఒకప్పుడు పోతుంది మరి. హలో, ఫస్ట్ టైం మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా బాబు మా కోసం హైదరాబాద్ లాంటి క్యాపిటల్ నిర్మిస్తారు అనుకున్నారు ఏపీ ప్రజలు, బట్ జరగలేదు. అప్పుడు ఇప్పుడు ఎలా జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు అన్ని కూడా ఒక ప్లానింగ్ చేసుకున్నాం. అప్పుడు కూడా చాలా మంది ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి వాళ్ళందరూ కూడా రావడం కలిగింది. ఇప్పుడు బిట్స్ విలా అని కానీ ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వాటన్నిటి కూడా మనం ల్యాండ్స్ అలాట్ చేస్తున్నాం. అన్ని కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. మరి రోడ్స్ కానీ అన్ని కూడా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ దానికి సంబంధించి కేంద్ర సపోర్ట్ తో అన్ని కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. తద్వారా ఇప్పుడు ఆల్రెడీ మనం విట్ కానీ ఇవన్నీ చూసాం. అక్కడ ఎలా అమృత్ యూనివర్సిటీస్ కానీ ఎట్లా స్టూడెంట్స్ వేల మంది వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వాటి ద్వారా అమరావతి కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏది అవకాశం ఉందో అన్ని ఏర్పాటు చేయాలనేది ఇవాళ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ముందుకెళ్తా ఉందండి. అది అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా డెవలప్ చేస్తూ అమరావతి కూడా దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్ గా అది డెవలప్ కాబోతా ఉందండి.
ఎస్, రేపు మోదీ వస్తున్నారు ప్రధాని. సో ఆయన సపోర్ట్ ఎలాగూ ఉంటుంది ఏపీకి. సో దాంతో పాటు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీ ప్రజలు కేంద్రం నుంచి, నిధుల విషయంలో కానీ ఇంకేమైనా? ఏది అవకాశాన్ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేయడానికి కేంద్రం కూడా ఉంది. మేము అందరం కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాం. ఏపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఇవాళ మేము కూటమిగా ఇవాళ ఎవరు సాధించినంత అద్భుతమైనటువంటి విజయం 94% మ్యాండేట్ తో 175 సీట్కి 164 సీట్స్ గెలిచి ఇవాళ ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా మా కలయిక కొద్ది డెఫినెట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో డెఫినెట్ గా కూడా ఒక అద్భుతం ఈ 5 సంవత్సరాల్లో డెఫినెట్ గా జరుగుతుందని చెప్పి మేము భావిస్తాం. ఓకే ఓకే రవీంద్ర గారు, థ్యాంక్ యూ. కొల్లు రవీంద్ర గారు తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి రెహానా, యా, ఒకటి ఆంధ్రప్రదేశ్